గుడ్ ఈవినింగ్ అండి. మొదటిసారిగా మై హబ్ ఛానల్ విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లో తెలియపరచండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. సో ఈరోజు ఈ వీడియోలో త్వరలో 1500 పోస్టులకు నోటిఫికేషన్, గ్రూప్ 3 అండ్ గ్రూప్ 4 పోస్టుల భర్తీకి కామన్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్స్ నిర్వహించాలనేసి రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లుగా తెలుస్తుంది. సో దీనికి సంబంధించినటువంటి త్వరలోనే మనకు 1500 పోస్టులు నోటిఫికేషన్ విడుదల చేయనున్నది. టీజీపీఎస్సీ అండ్ రాష్ట్ర సర్కార్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. దీన్ని వచ్చిన తర్వాత అమ్మటే దీనికి సంబంధించినటువంటి వెరిఫికేషన్స్, దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది. సో మనకు నిన్ననే ఒక నోటిఫికేషన్ వచ్చిందండి. నిన్న ఒక అప్డేట్, వేటులో వచ్చినటువంటి అప్డేట్ ఏంటిదంటే 27,000 పోస్టుల దాకా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయాలనేసి మనకు జాబ్ క్యాలెండర్ ద్వారా భర్తీ చేయాలన్న ఉద్దేశంతో ఉన్నటువంటి సమాచారం ఒకటి. అది దీంతోపాటు అంగన్వాడీలో ఉద్యోగాలు, అదేవిధంగా జీపీఓ సంబంధించినటువంటి 7,000 ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుందనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీంతోపాటు ఇంకో విషయం అప్డేట్ ఏంటిది సార్ అంటే, మనకు ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి 14,000 పోస్టులు రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయాలన్న ఉద్దేశంతో సూచిస్తుందనేసి ఇక్కడ మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. సో మొత్తానికి అయితే గ్రూప్ 3 గ్రూప్ 4లో 1500 పోస్టులు కంటే ఎక్కువ ఉండొచ్చు సార్. ఎందుకంటే గతంలో గ్రూప్ 4 నిర్వహించినప్పుడు దాదాపుగా 2,000 దాకా బ్యాక్లాగ్స్ పోస్టులు ఉన్నాయి కాబట్టి ఈసారి మరి గ్రూప్ 3 అండ్ 4 ఈ రెండు మెరిజ్ చేసి దాదాపుగా 5,000 నుంచి 6,000 పోస్టులు ఉండే అవకాశం దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో కనబడేటటువంటి పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. నెక్స్ట్ మనకు గ్రూప్ 2 విషయానికి వస్తే దాదాపుగా 800 నుంచి 1,000 మధ్య పోస్టులు ఉండే అవకాశం దాదాపుగా ఎక్కువ కనబడుతుంది సార్. నెక్స్ట్ గ్రూప్ 3 విషయానికి వస్తే ఇక్కడ మనకు గ్రూప్ 4 రెండు కలిసి ఒకే ఎగ్జామ్ నిర్వహించాలనేసి మనకు ఒక పేపర్ స్టేట్మెంట్ రావడం జరిగింది. దీని అప్డేట్ గురించి కనుక చూసుకున్నట్లయితే మనకు గ్రూప్ 1లో దాదాపుగా 300 పోస్టులు సంబంధించినటువంటి వేకెన్సీస్ వచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువ కనబడేటటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి అప్డేట్తో పాటు పూర్తి క్లారిఫికేషన్ రావాలంటే మనకు జూన్ 2వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు ఒక సంపూర్ణమైన అప్డేట్ వచ్చే అవకాశంగా ఉన్నది. కాబట్టి సో అప్పటి వరకు విద్యార్థులు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా ఇప్పటికీ కూడా గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 గ్రూప్ 3 సంబంధించినటువంటి ఏదైతే పోస్టులు ఉన్నాయో గత ప్రభుత్వం వేసినటువంటి 2022 నోటిఫికేషన్ ఇప్పటికి కూడా భర్తీ కాలేనటువంటి పరిస్థితిలో ఉన్నది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏదైతే ఉన్నదో మనకు ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఒక వారం రోజుల్లో దీనికి సంబంధించినటువంటి పూర్తి షెడ్యూల్, గ్రూప్ 2కి సంబంధించినటువంటి పూర్తి షెడ్యూల్ వచ్చే అవకాశం ఉన్నది. అదేవిధంగా మనకు గ్రూప్ 3కి సంబంధించినటువంటి స్పోర్ట్స్ వెరిఫికేషన్ కూడా దాన్ని కంప్లీట్ కావడం జరిగింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి మీ యొక్క సర్టిఫికేట్ మీ దగ్గర లేకపోతే మీ దగ్గర ఉంచుకోండి. ఖచ్చితంగా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది వారంలో దీనికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్స్. అదేవిధంగా ఇంకో అప్డేట్ ఏంటి సార్ అంటే మనకు ఏదైతే జీపీఓ పోస్టులు ఉన్నాయో జీపీఓ పోస్టులు దాదాపుగా 6,000 నుంచి 7,000 పోస్టుల దాకా మరి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తామనేసి చెప్పడం జరిగింది. మరి దీనికి సంబంధించినటువంటి అప్డేట్ మనకు ఒక రావడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ అనేది ఒక ఇంకా ముందు స్టేజ్లో ఇంకా ఎక్కువ మెరుగుపరుచుకొని సో వచ్చేటటువంటి ఏదైతే ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయో దానికి పోటీపడే అవకాశం ఉన్నది. కాబట్టి మీరు మీ యొక్క ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. అదేవిధంగా ఇక్కడ నెక్స్ట్ ఆర్ఆర్బి నుంచి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఎన్టీపీసీ సంబంధించినటువంటి డేట్స్ అనేది ఎగ్జామ్ డేట్స్ అనేది డిక్లేర్ చేయడం జరిగింది. సో 12 జూన్ నుంచి ఈ యొక్క ఎగ్జామ్స్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఒక క్లియర్ కట్ మనకు హాల్ టికెట్స్ ద్వారా తెలుస్తాయి. కాబట్టి దీనికి సంబంధించినటువంటి కొంచెం వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందండి. ఇదండి ఈరోజు వచ్చినటువంటి సంబంధించినటువంటి అప్డేట్. ఇంకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అన్నాడు.